హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేనైతే కాకరకాయ ఊరగాయ పెట్టబోతున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. చూసేద్దాం ఏం చేయాలి ఏంటనేసి. ముందుగా కాకరకాయలను అయితే 1 డే ముందే నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. చెమ్మ లేకుండా ఉంటుందనేసి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అండ్ సాల్ట్ ఒక కప్పు. నేను కల్లుప్పుని తీసుకున్నాను. దీనైతే మిక్సీకి పట్టాను సాల్ట్ లాగా అనమాట. 6 కప్పులు కాకరకాయలకైతే నేను 1 కప్పు కల్లుప్పు తీసుకున్నాను అనమాట. కల్లుప్పుని మిక్సీకి పట్టేశాను సాల్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చి 1 కప్పు కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఉడకబెట్టి పెట్టాను అనమాట. మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు మనమైతే ఇందులోకి ఆయిల్ 400 ml అయితే యూస్ చేసుకున్నాము. కాకరకాయకి 400 ml అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఆ ఆయిల్ ని మనం ఊరగాయలో పోసుకోవాలన్నమాట. ఏదో యూస్ చేసుకోవడానికి చేదు ఉంటుంది, పనికిరాదు. అందుకని కరెక్ట్ గా వేసుకోండి. అంతే. చూద్దురా రమణి, సరిపోతుందా? పోయాలే. ఇక్కడ ఉంటే చూసి చెప్పండి. సరిపోద్దులే ఇద్దు ఇంత 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 ఏంటి ఎంత అవుతాయా? 400 ఉంటుందా? ఉంటది అనుకుంటున్నా. ఉంటుందిలే. ఉంటుందిలేనండి, ఎక్కువ అయితే మళ్ళా. ఆయిల్ బాగా వీటికి ముందు మనం కాకరకాయని ఫ్రై చేసుకుందాం. మనకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఫ్రై చేసుకున్నాం, ఒకసారి కుదరకపోతే. ఫ్రై చేసుకోకూడదు అనమాట, ఊరగాయ కాబట్టి కొంచెం లైట్ గా ఫ్రై అయితే చాలు. ఫ్రై లాగా ఫ్రై చేసుకోకూడదు అనమాట. నేను చూపిస్తాను ఎలాగో అది. ఫస్ట్ టైం. ఏంటి ఫస్ట్ టైం? కాకరకాయ ఊరగాయ పెట్టడం. చూడండి ఇలా ఫ్రై. ఇలా చింతపండు అయితే అతి కష్టంతో మిక్సీ ఇలా పట్టే ప్యూర్ చేయాల. ఫిల్టర్ చేసుకోవాలి. ఈ చెత్త ఈ పీసులు ఉంటాయి కదా, అవన్నీ ఉండకూడదు అనమాట. పచ్చళ్ళలో మంచిగా అనిపించదు. ఇప్పుడు దేంట్లో వేసి పెట్టాలి? ఇప్పుడు అలా అలా చేత్తోనే సాయిబాబా కాబట్టి కలిపేస్తాను అనమాట. సాయి బాబీ మీరు. ఉడికి అన్నం చేతితో కలిపి ప్రతి వీడియోలో అయితే రిపీట్గా ఉంటుంది అనమాట. మీరేమంటారు? అవునంటాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. చెప్పండి. 30 గ్రాములు 40 గ్రాములు ఉప్పు టేస్ట్ గా తగ్గట్టు వేసుకోండి. ఊరగాయలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు. ఓకే. 2 రోజుల క్రితము మా అయ్యిన తక్క ఊరగాయ పట్టింది. నేను పెట్టలేదా? అని పెట్టేసా ఇప్పుడు పోటీకి. మీ పైన అక్క ఎవరా? ఎవరా కుమారక్క? మనకి ఊరగాయ కాకరకాయ 2 పెట్టేసింది. అందుకే ఒక్కనే పెట్టాలని చెప్పి. పచ్చడి మా వాడు ఇది జ్యూసర్ కని పెట్టారు, ఏరే వాటికి యూజ్ చేయకూడదని. ఇప్పుడు చూసాడనుకో ఏడ్స్ చేస్తాడు. వాడే షాపింగ్ మాల్ తరిగి కొట్టిలా వాడే. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ బేడ్లు షార్ప్నెస్ పోద్దంట అన్ని వేస్తే. అర్థమైందా నీకు రమణి?
ఉమ్, ఉమ్. చూడండి 2 పిండిలు ఇలా కలిపేసుకోవాలి. ఆవు పిండి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. పైకి పోయి వచ్చానా, ఇంకో మై పెట్టుకున్నానా, డిస్కనెక్ట్ అయిపోయిందా, ఏదేదో వాగానా అది పొల్ల వీడియోలో ఎక్కడ కట్ అయిపోయిందో చూసుకోవాలా. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలా. అసలు మాటలే రావు, ఇంకేం వాయిస్ ఓవర్ ఇస్తుంది. చూడండి ఈ కాకరకాయలు ఈ పొడిలో వేసుకొని, కాకరకాయలు పొడిలో వేయాలా, ఎందుకంటే అది పెద్ద గిన్నె ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే సరిపోయి ఉంటది, దీంట్లో సరిపోద్దని మరి ఇది తీసుకున్నా. ఈరోజు కాకరకాయ ఊరగాయ ఏమో కానీ నాకు సింక్ నిండా ఉన్నాయి. బూరెలు కడగాల. చూడండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. గోప గుయ్యనలాగా ఉంది కారము, కలరు. తింటావా రమణి? టేస్ట్ భలే ఉంది. వద్దా వేసుకున్నా, మండిపోద్ది. వేసుకుంటా. మీకు అట్లా వస్తా కాకరకాయ ఆ కారంతో తింటే 2M వ్యూస్ వస్తాయంటే తింటారా? తింటా. ఇప్పుడు వేసుకునేదా? 2M వ్యూస్ ఖచ్చితంగా వస్తాయంటారా? వేసుకోమంటావా? మండుతున్నట్టుంది. బాగా బాగుంది, చేస్తుంది. వెల్లుల్లి, కారం, బొబ్బలం నిజం వచ్చింది చూడండి. ఫ్రీ మోషన్ అయిపోద్ది మెడిసిన్ బల్ల అయిపోయింది. కారం చూడు. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాము. జల్దీ ఆవో ఆవో. ఒక మిస్టేక్ అయితే చేసాం, దీంట్లో పసుపు వేయడం మర్చిపోయినా. ఇప్పుడైనా వేసి కలిపేస్తాం. ఒక 1/2 స్పూన్ లైట్గా వేసుకుంటే చాలా, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? మా కెమెరామ్యాన్కి ఇలాంటి వంటలు రావని, చైనీస్ ఫుడ్లు, నూడిల్స్ పేగులుగా తీసి చేయమంటే చేస్తుంది. ఇలాంటి వాటి లేదన్నా. ఇప్పుడు మర్చిపోయిన పసుపు చెప్పలేదు, చూడండి మీరే సాక్ష్యం, మీరే. నాకే తెలియదు. అదే అయిపోయింది. ఫ్రెండ్స్ నాకు మాటే రావు. ఫ్రెండ్స్ నోట్లో నాలికే లేదు. ఇప్పుడు వస్తున్నాయి. లేట్ గా రియాక్ట్ అవుతాను. చింతపండుని నెక్స్ట్ ఈ చింతపండుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదేంటి కప్పలాగా అతుక్కుపోయిందా? అవన్నీ భయపడితే వంటలు చేసేది ఏంది? ఇంకోటి తీసుకున్నాను, ఎట్టబోయింది. చల్లబడ్డది. మనిషికి ఈ డప్పాలు వేసుకున్నట్టు వస్తువు కూడా డప్పాలు వేసిపోయింది. చూపిస్తానండి. మా ఆయనకు కూడా తెలియదు, వీడియోలో చూసుకోవాలా. రివ్యూ ఉంది ఈరోజు నాకు. నీకుంది ఆ రేంజ్లో ఉంటుంది మన ఎవరు ఈరోజు. అవసరం రమ్మని పిలుచుకొట్టి. ఇదిగో ఆయిల్ కొంచెం పైకి రావాలి మనకు. కరివేపాకు అయితే నాకు ఇంత ఉంది కాబట్టి మీ ఇంట్లో నేను తెచ్చేసా, అంతా వేసేసా. ఏమంట? ఓకే. నిద్ర బావురమ్మని నువ్వు కూడా. వచ్చాడు అంకులా? ఎవరా? ఇంకా ఎన్నే కావాలి. వెల్లుల్లి రబ్బలు. ఏడే అల్లం తెచ్చావా? అల్లం కాదు, ఇంగువ. ఏమన్నా ఇంకా తెచ్చావా? మిమ్మల్ని చూసి ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లే నాకు.
గైస్ మైక్ ఏడుందని ఏడకి వచ్చాను. వీడియోలో మాత్రమే ఏమండి అంటుంది. అవునా? కాదండి, రెస్పెక్ట్ అంటే రెస్పెక్టే, వీడియోలైనా బయట అయినా. ఏమేసారు ఇప్పుడు? అది చెప్పలా. బెల్లం. అది చెప్పాలిగా. బెల్లం ఇంత కొంచెం వేసా. సీక్రెట్ ఏంటా? సీక్రెట్ ఏంటా? ఇదేనికి సీక్రెటా? ఏ సీక్రెటా? ఏది సీక్రెటా? పదా వాడికా అంతలోకి దావుతా ఉంటది. ఏందో నేను ఈరోజు ఊరగా చేసిన హ్యాపీనెస్ కూడా ఉండేరేమో నాక. చూపించేస్తాను ఏమైతే ఏంది. మమ్మీ ప్లీజ్ అర్థం చేసుకో. వాళ్ళు టపాసులు నెల్లూరు గన్లు 1000 వాళ్ళ పెట్టి కాల్చారా? వేసేసా ఫ్రెండ్స్, సారీ. మొత్తం పగిలిపోయింది. ఎవరు బట్టలు ఐరన్ చేస్తున్నారా? ఇంటి పెట్టి చదివేసి కింద అది చదిలేసా. 1000 వాలాలు నెల్లూరు గన్లు తెచ్చి పేల్చారు వద్దన్నా కూడా. నా భయం అని చెప్పా ఎలా చూడు. ఏ అంటారు తిన్నా మా సారీ మా అమ్మ కొట్టేస్తుంది ఇప్పుడు. చూడు ఏమనిపించింది రావణి? నీకు కూడా షాక్ కదా? కొత్తది మామని బాగా పడిపోయింది కింద. అసలు తపాసులు రా అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇదిగో ఏడు బగిలిపోయింది, ఏడు కూడా. అది ఫైనల్ టచ్. ఎంగవుతాలో ఇచ్చేస్తే ఎంత బాగుంటుందో. 2 days అలా ఉంచేసి ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికైంది మేళం. మర్చినా గ్యాస్ చంద్రన్న ఫ్రీ కదా గ్యాస్. ఇప్పుడు మనక పోయి తమ్ పెట్టేస్తే మన డబ్బులు అకౌంట్ లో పడిపోతాయి అంట. శుభవార్త మీకు అందరికి. గుడ్ న్యూస్. 3 ఇస్తారంట కదా, 3 సిలిండర్లు. నేనైతే ఒకటి బుక్ చేసేసుకున్నా ఇప్పుడే. మనం ఏం తీసుకెళ్ళబల్లా, ఓన్లీ స్తంభ పెడితే చాలంట, అకౌంట్ డబ్బులు పడిపోతాయి. అదే ఆధార్ కార్డు ఏం బల్లా అడిగాను నేను. తర్వాత మనదిగో కాచిన ఆయిల్ ఇవన్నీ అయితే ఈ కాకరకాయలో యాడ్ చేసేసుకున్నాము. నూనె ఎక్కువ అయినట్టుంది, తీసేద్దాంలే అయితే. తీసేద్దామా? ఇటంటే చాలు 2 సపరేట్ అయిపోవాలంతే. ఎట్టా అవ్వా? ఎలా అంటే 2 సపరేట్ అయిపోవాలా అంతేలే. కలిపేస్తుంది. బాబాయ్ మునిగిపోయిందా? ఉన్నాయి. ఇంకొక ఊరగాయ పెట్టి దానిలో పోద్దాం. నాకు ఆయిల్ ఉండాలి ఎక్కువ ఊరగాయలు. నాకు సరిపోయిందిలే కలిపితే. కొంచెం తక్కువ ఉండాల్సింది కదా ఆయిల్. సాల్ట్ వేస్తుందా? బాగుంది. సాల్టా వద్దా? సాల్ట్ వద్దు. ఎక్సలెంటా? తోపా? ఊరగాయలో మనమే తోపు అయితే. ఇంక ఇదే విధంగా ఇదేలాగా చికెన్ రొయ్యలు అన్ని పెట్టచ్చా నేనా? బాగుందా? సరే సరే ఫ్రెండ్స్, రమణి క్లాస్ అయిపోతుందంట. ఏంది ఎంత బాగుందా? ఓ గుంటూరనయ్య నీకోసం కారు ఎవరుగా పెట్టా, వచ్చి పట్టుకెళ్ళు. సరేనా? ఇదిగో చూడు గుమ్మగుమ్మలాడుతుంది. ఏదైనా చేస్తే చెప్తావు కదా, డబ్బులా చేసింది పద్దమ్మ కావాలని. తీసుకెళ్ళి పట్టుకెళ్ళి నువ్వే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, ఉంటా.